పైథాన్ డేటా సైన్స్ నుండి అడ్వాన్స్డ్ జెనెటిక్ AI వరకు లేటెస్ట్ టెక్నాలజీస్ నేర్చుకోవడానికి వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ని సంప్రదించండి. పాప ఇంకా నిద్రపోలేదా? నువ్వు ఫోన్ చేసావా? నా భోజన సంగతి నీకెందుకు? నువ్వు వెళ్ళి ఫోన్ చేయి. నాకు ఆకలిగా లేదు. నీ ఇష్టం. బిడ్డ ఏడుస్తుంటే వినపట్లేదా, కనపట్లేదా? నేనేదో ఆలోచిస్తున్నాను. అయినా దానికి పనే ఉంది, ఏడవడం తప్ప. నర్మయ్, బిడ్డ కాస్త కదిలితేనే ఎంత నిద్రలో ఉన్న తల్లి కూడా ఉలిక్కి పెళ్లి వేస్తుంది. అలాంటిది కన్న బిడ్డ కళ్ళ ముందే ఒక్కపట్టి ఏడుస్తుంటే కదలకుండా మెదలకుండా రాయిలా కూర్చున్నావే. నువ్వు ఒక ఆడదానివేనా? నువ్వు ఒక తల్లివేనా? ఇప్పుడు ఏం కోపం మునిగిందని ఆ కేకలు? ఏదో ఆలోచనలో ఉంటే పట్టించుకోలేదు. అవునే, నువ్వేది పట్టించుకున్నావు, ఎప్పుడు పట్టించుకున్నావు? కన్న పెట్టకి ఒక్క పూట ప్రేమతో పాలిచ్చావా? లేదు. కట్టుకున్న మొగుడు నాకు ఒక్క పూట శ్రద్ధగా భోజనం పెట్టావా? లేదు. నీకు ఈ మొగుడు అక్కర్లేదు, ఈ సంసారం అక్కర్లేదు, ఏది అక్కర్లేదు. నీ ఆలోచనలు వేరు, ఆశలు వేరు, నీ కళ్ళే వేరు. అవును అవును అవును, నా ఆలోచనలు, ఆశలు, కళలు అన్నీ వేరు. నిన్ను పెళ్లి చేసుకుని నేను సుఖపడింది ఏమిటి? గొడ్లకు నీళ్లు పెట్టడం, రోజు నీకు పొలానికి భోజనం తీసుకురావడం, 24 గంటలు ఏడ్చేసి సినిముడని లాడించడం, అంతేగా? నిజం చెప్తే ఎందుకు అరుపులు? నేనెంత చెప్పినా వినకుండా నీకిచ్చి పెళ్లి చేసి నా గొంతు కోసారు. తప్పు నీది కదే, తప్పంతా నాది. నీకు నా మీద ప్రేమన్నా లేకపోయినా నీ మీద నాకున్న ప్రేమ కొద్దీ నెత్తిని పెట్టుకుని ఊరేగాను చూడు, అది నేను చేసిన తప్పే. నీ పెంకితనాన్ని, మంకుతనాన్ని నువ్వు ఏనాటికైనా మార్చుకోలేకపోతావు ఆశపడ్డాను చూడు, అది నేను చేసిన తప్పు. దానికి మగవాడిని దేవుడిగా మార్చినా పశువుగా మార్చినా ఆడదే కారణం. నువ్వు నన్ను దేవుడిగా మార్చే శక్తి నీకు ఎలాగూ లేదు. కనీసం పశువుగానే మార్చదు. పశువుగా నేను మార్చేదేమిటి? పశువుగానే పుట్టావు, పశువుల్లోనే పెరిగావు, పశువుల్లోనే ప్రవర్తిస్తున్నావు. మనసులో ముడిపడకపోయిన తర్వాత నీ మెళ్ళో వేలాడుతున్న పసుపు తాడుకు 3 ముళ్ళున్నా ఒకటే, 30 ముళ్ళున్నా ఒకటే. ఇష్టం లేని కాపురం చేస్తూ నీకు నువ్వు అన్యాయం చేసుకుంటూ నీ భర్తకు కూడా అన్యాయం చేయకు. నీ కోసం అనుక్షణం తప్పిస్తున్న నాకు న్యాయం చేయి. పురాణాలు తిరగేస్తూ బృహస్పతి భార్య తారేం చేసి భర్త దగ్గర చదువుకోవడానికి వచ్చిన చంద్రుడితో లేచిపోయింది. ఆవిడ్ని పతివ్రత కాదన్నారా ఎవరన్నా? వ్యవసాయం చేసే మొగుడు, ఎప్పుడు ఏడ్చే పిల్ల, ఇదంతా పేడకల్లా మర్చిపోయి అన్నంతో వెళ్ళిపోయింది. నీ కోసం ఊరు బయట గుడి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను. నువ్వు వస్తే ఇది నాకు శాశ్వతంగా దూరం అవుతావు, రాకపోతే దానికి నేను శాశ్వతంగా సొంతం అయిపోతాను. వెళ్ళు. బాగా ఆలోచించి నిర్ణయించు. బాగా ఆలోచించి నిర్ణయించు. బాగా ఆలోచించి నిర్ణయించు. నా కోసం వచ్చే, నా కోసం వచ్చే, నా కోసం వచ్చేయి. शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवे नारायणि नमोस्तुते।
వైశ్వానరాజ విద్మహే లాలీలాజ ధీమహి తన్నో అగ్నిః ప్రచోదయాత్. స్వస్తి శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం శ్రియం బలం ఆయుష్యం తేజారోగ్యం. ఒరేయ్ నరసింహం, నీ కూతురు నాకిచ్చి పెళ్లి చేయరా అంటే నా కూతురు జాతిరత్నము, నువ్వు గులకరాయివి, నన్ను హేళన చేస్తావా? అది కూడా నీ జాతిరత్నం ఇంకోటితో లేచిపోతోంది. తెల్లారేసరికి తెలుస్తుంది నీ కూతురు జాతి రత్నమో అసలు జాతి లేని రాయో. సర్వే జన సుఖినో భవంతు, సుఖినో భవంతు. శివశివనం లాంటి మన వంశంలో పుట్టిన ఆ గంజాయి మొక్క నరికేసే వరకు నాకు మనశ్శాంతి ఉండదు. వద్దండి, ఆ గంజాయి మొక్కని కన్నా పాపానికి ముందు నన్ను చంపి తర్వాత దాని ప్రాణం తీయండి. చంపండి, చంపండి. మీరు దేవుళ్ళ, మీకు రోజు మేము పూజలు పునస్కారాలు. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టి, అవసరాల్లో ఉన్న వాళ్ళని ఆదుకుని, కష్టాలలో ఉన్న వాళ్ళ కన్నీళ్లు తుడిస్తే మీరు ప్రసన్నులై మీ చల్లని దీవెనలు నాకు అందజేస్తారనే నమ్మకంతో బ్రతుకుతున్న మనిషిని నేను. నేను ఎప్పుడు ఎవరికి ఏ పాపం చేశానని ఇంత శిక్ష విధించారు? మీరు కరుణామయుల కసాయి వాళ్ళ. అలా నిన్ను పిలిచే అర్హత నాకు లేదేమో. అలవాటైన పిలుపు, మరోలా పిలవడానికి నాకు మనస్సు రాక. అల్లుడు, నేనంటే నీ కోపంగా లేదు. మీరేం చేశారని నాకు మీ మీద కోపం? ఎందుకు చేయలేదు బాబు. అలాంటి నీచురాల్ని కానీ పాపమే చేశాను. దాన్ని నీలాంటి యోగ్యుడికిచ్చి పెళ్లి చేసి మహాపాపం చేశాను. ఇంతకన్నా ఏం చెయ్యాలి? అల్లుడు, ఇవే చేతులతో నీ కాళ్ళు కడిగి కన్యాదానం చేసి ఈవేళ నిన్ను నలుగురిలోనూ నవ్వుల పాలు చేసి నీ జీవితాన్ని నాశనం చేశాను. ఇవే చేతులతో అది ఎక్కడున్నా వెతికి పట్టుకుని ఊరి నడిబొడ్డులో నిలబెట్టి ఒక్క ముక్కలుగా నరికి ఆ రక్తంతో మళ్ళీ నీ కాళ్ళు కడిగి నా పాపాన్ని కడిగేసుకుంటాను. అప్పుడైనా నన్ను క్షమిస్తావా? క్షమిస్తావా అల్లుడు? మావయ్య, మనిషిని చంపినంత మాత్రాన పోయిన పరువు తిరిగి వస్తుందా? జానకిని ముక్కలు చేసినంత మాత్రాన ముక్కలు ముక్కలైపోయిన మన ప్రతిష్ట మళ్ళీ వస్తుందా? మనల్ని కాదని వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఆలోచించటం, ఆవేశపడటం అనవసరం మావయ్య. మనం చేయగలిగింది ఒక్కటే, ఆమెను మర్చిపోవటం. రండి బాబు, కులాసేనా? చిన్నబాబు గారు, అమ్మాయి గారు మాకు తెలియకుండా పెళ్లి ఇప్పుడు చేసుకున్నా చిన్నబాబు. ఇంట్లోకి రాకుండానే ఏమిటా ప్రశ్నలు? ముందు సామాన్లు తీసుకెళ్ళి లోపల పెట్టు. బాబు. అమ్మగారిని మేడ మీద గదిలోకి తీసుకెళ్లి ఏం కావాలో దగ్గర ఉంచు. అట్టగే బాబు. వెళ్ళి జానకి. రండమ్మా, రండి. ఇదేనమ్మా మీ గది, రండి. వస్తాను, అవసరం అయితే కేకేయండి. నా పేరు రావణమ్మ. అమ్మా,
మీరేమనుకోకపోతే ఓ మాట అడుగుతాను. మీరు నర్సరీ గారి కూతురు జానకమ్మ కదూ? ఎప్పుడో చూశాను, సరిగా గుర్తుకు రావట్లేదు. వస్తాను. ఆ మధ్య మీకు పెళ్ళయిందన్నారు, ఇప్పుడు ఇలాగా? అయినా నాకెందుకులే అమ్మా, ఏదో మాట వరుసుకున్నాను. వస్తాను. అయితే ఎంతగా అమ్మాయి ఎవరంట? బాగానే ఉంది వరుస. రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుందన్నట్టుంది. అది కాదే, నరసింహయ్య గారు పెద్దమ్మాయి అంటున్నా, అరే మేనల్లుడికి ఇచ్చి పెళ్లి చేశారంటున్నా, పిల్ల కూడా పుట్టిందంటున్నా. మరి చిన్నబాబు గారు కూడా వచ్చేయడం ఏంటే? ఎందుకలా వచ్చేసింది? ఎందుకు వచ్చేయడం ఏంటి? పరాయి మగాడితో పెళ్ళైనాడది ఎందుకు వచ్చేస్తుంది? పళ్ళుకో వెక్కి చిన్నబాబు గారితో లేచొచ్చేసింది. లేటు వెంకట్రావు గారి కుమారుడు రాంబాబు భార్య నరసింహం గారి కూతురు, అంటే నా కూతురు జానకి భర్తను వదిలి మురళి అనే వ్యక్తితో లేచిపోయినందున ఈ గ్రామ కట్టుబాటును అనుసరించి జానకిని గ్రామ బహిష్కారం చేయడమైనది. ఇక ముందు ఎప్పుడు గాని ఎవరు గాని జానకిని గ్రామ సరిహద్దులలోకి ప్రవేశించనీయరాదు. అంతేకాదు, జానకి రాంబాబుల మధ్య వైవాహిక బంధాన్ని రద్దు చేస్తూ రాంబాబు ఇష్టం వచ్చిన పిల్లను వివాహం చేసుకునే అధికారాన్నిస్తూ ఇక్కడి పెద్దలందరూ తీర్మానం చేయడమైనది. నువ్వేమంటావు రత్తయ్య బావా? గురుగారు, నాకు చిన్న అనుమానం. అవకాశం ఇచ్చాను, అడుక్కో. జాతిరత్నం అంటే ఏంటి గురుగారు? జాతిరత్నం అంటే కట్టుకున్న మొగుణ్ణి వదిలేసి పరాయి మొగాడితో లేచిపోయే కుల స్త్రీ. ఆవేశానికి ఇది సమయం కాదు. నా మాట పెట్టు. సర్వే జనా సుఖినో భవంతు. జానకి, అటు వెళ్తున్నావు ఎక్కడికి? మన కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పడగది ఇది కదా? నేను ఈ గదిలో పడుకుంటాను. అయ్యా, పసుపుతాడంటే ఓ మగాడు తన పరువుని, ప్రతిష్టని, గౌరవాన్ని పసుపుతాడుగా మెడలో వేస్తున్నాను. నీ పవిత్రమైన ప్రవర్తనతో నా గౌరవం కాపాడే బాధ్యత నీ మీద పెడుతున్నాను అని. యజమానస్య కుమార్యాః పైడిపాలగోత్రాయాః జానకమ్మదాయాః. సింహం, ఏమిట్రా ఇదంతా? నీకేమైనా పిచ్చి పట్టిందా? పదరా పోదాం. పంతులు, నాకు కాదురా పిచ్చి, మీ అందరికీ పిచ్చి పట్టిందిరా. నా కూతురు నేటితో చచ్చిందంతో సమానం. కన్న తండ్రిగా నేను తర్పణాలు వదులుతున్నాను అంటే నాకు పిచ్చి అంటారేమిటి? పంతులు, చదవండి మంత్రాలు. ప్రేతాయాః ప్రేతాశ్వ సురుక్షత్రమరజనాదాద్యద్వాదశేహనే పిండీకరణపార్వణే పిండస్యోపరి శిరోదకం నమః. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. పాపకు పాలు పట్టాను. నువ్వు అన్నం తిన్నావా బావా? అయితేరా తిందువు గాని. జ్యోతి, ఏం బావా? నీకు విషయం చెప్పాలి. ఏమిటది?
రేపటి నుంచి నువ్వు ఇంటికి రావద్దు. బావా, అవును జ్యోతి, నువ్వు రోజు ఇంటికి వస్తున్నావు. నా బిడ్డకు తల్లి లేని లోటు. నిజానికి నీకు నేను ఎంతో రుణపడి ఉన్నాను. కానీ లోకులు వాళ్ళ నోళ్ళు ఊరుకు నిన్ను నన్ను కలిపి కట్టుకథలు అల్లుతారు. నాకెలాగో తీర నష్టం జరిగిపోయింది. తలెత్తుకోలేక సంఘంలో జీవోత్సవంలా బ్రతుకుతున్నారు. నా వల్ల కానీ నా బిడ్డ వల్ల కానీ నీ బ్రతుకు ఎలాంటి కష్టం కలగకూడదు. నీ భవిష్యత్తుకి ఎలాంటి నష్టం జరగకూడదు. నీ పెళ్లికి ఎలాంటి అంతరాయం కలగకూడదు. అందుకే రేపటి నుంచి నువ్వు ఇంటికి రాకుండా ఉంటే మంచిది అని అర్థం చేసుకో. అమ్మా ఏడుస్తావు. బావన్న దాంట్లో తప్పే ఉంది. నీ మంచి కోరే చెప్పాడు. పాప ఆఫీస్ చేసిన పని వల్ల మనందరం ఏడవలసి వచ్చింది. నేను వెళ్ళకపోతే బావ ఒకడు పాపను ఎలా చూసుకుంటాడు? దానికి ఏ టైంకి ఏం కావాలో అన్ని అమర్చి పెట్టగలరా? నిజమే, కానీ మనం ఏం చేయగలం? పసిబిడ్డ నువ్వు చూసుకోలేవు బాబు, నేను తీసుకెళ్తానంటే నా మాట విన్నాడా? ఇదంతా మన కర్మ. ఈ విషయంలో మనం చేసేది ఏమీ లేదంటావా? ఏముంది, అది చేసిన పనికి జీవితం అంతా ఏడవడం, మనవరాళ్ళు కూడా ముద్దాడుకోలేని దౌర్భాగ్యానికి కుమిలిపోవడం. ఈ జరిగిన పొరపాటులు కొంత బాధ్యత నాది ఉంది పూర్ణ. మీ బాధ్యత? అవును, అతనికి మన అమ్మాయి తగింది ఎంత మాత్రం కాదు అని నువ్వెన్నిసార్లు చెప్పినానే వినిపించుకోలేదు. పెళ్ళయ్యాక దాని గుణం మార్చుకుంటుంది అని ఆశపడ్డానే కానీ ఇలా మనకందరి గుండెల్లో చిచ్చు రగులుస్తుంది అనుకోలేదు. జరిగిన పొరపాటును దిద్దుకోవాలి. మన అల్లుడికి న్యాయం జరిగిపోయింది. అతనికి న్యాయం చెయ్యాలి. ఎలా? ఏం చేస్తారండి? అతనికి మన జ్యోతినిచ్చి పెళ్లి చెయ్యాలి. ఏమిటి మావయ్య ఉన్నది? నాకు మళ్ళీ పెళ్ళే? వద్దు మావయ్య, నాకు అలాంటి ఆలోచన లేదు. నాతో కలిసి 7 అడుగులు వేసిన మనిషి, నాతోనే జీవితాంతం గడుపుతాన్న మనిషి మధ్యలోనే మాట తప్పి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో బంధం ఎందుకు మావయ్య? ఎలాగో ఒంటరి వాడిని అయిపోయాను. ఈ జీవితం ఇలాగే ఒంటరిగానే గడిచిపోయి నా జీవితం ఆరిపోయిన దీపం లాంటిది. ఇక ఏ జ్యోతి తిరిగి వెలిగించలేదు. లేదు బాబు, మా జ్యోతి తప్పకుండా నీ జీవితానికి వెలుగునిస్తుంది. వద్దు మావయ్య, జ్యోతికి వేరే ఏదైనా మంచి సంబంధం చూసి పెళ్లి చేయండి. నా మాట వినండి. మా మాట కూడా కాస్త విను పాపు. కన్న పాపానికి మేము, కట్టుకున్న నేరానికి నువ్వు, తోడపుట్టిన దురదృష్టానికి దాని చెల్లెలు అందరం బాధపడుతున్నాం. అది గడప దాటిన క్షణం నుంచి నీ మావయ్య కానీ నేను కానీ కంటి నిండా నిద్రపోయావా, కడుపు నిండా తిండి తిన్నావా? ఒక్కళ్ళ మొహాల్లోనైనా కనీసం చిరునవ్వు కనిపించిందా? ఎవరికీ మనశ్శాంతి లేకుండా ఎంతకాలం ఇలా? అది పెట్టిన చిచ్చు కన్నీళ్లతో ఆరిపోయేది కాదు బాబు. నా మాట విను. నువ్వు మా జ్యోతిని పెళ్లి చేసుకుంటే దీనికో తల్లి దొరుకుతుంది, నాకు మనశ్శాంతి దక్కుతుంది. అల్లుడు, నువ్వెవరివో ఎక్కడ వాడివో అయితే ఇలా అడగడానికి నాకు నోరు వచ్చేదే కాదు. కానీ మేనల్లుడుగా రక్త సంబంధం ఉన్న మనిషిగా అడుగుతున్నాను. కాదను. మావయ్య, నువ్వు చిన్నవాడివి, ప్రార్థించకూడదు. నేను పెద్దవాడిని, ప్రాధేయపడకూడదు. కానీ ఇప్పుడు ఆ రెండు చేస్తున్నాను. ఇవి చేతులు కావలుడు. మావయ్య, అలాగే మీ ఇష్టం వచ్చినట్టు కానివ్వండి. అమ్మా జానకి,
ఏమ్మా కులాసయ్యనా? తాలూకా ఆఫీసులో పనుండి వచ్చాను. ఏదో నువ్వు ఇక్కడ ఉంటున్నావు కదా, ఓసారి చూసి పెడదామని వచ్చా. హా, అబ్బో ఇల్లు చాలా బాగుందమ్మా, చాలా పెద్ద ఇల్లు. ఈ సోఫాలు, కుర్చీలు, టేబుల్స్, లైట్స్ చాలా ఖరీదు ఉంటాయనుకుంటాను. చాలా సంతోషం తల్లి. మీ నాన్న ఏడుస్తూ అన్నాడు, ఒరే పంతులు, పెద్దది ఎలా చేసింది ఏంట్రా అన్నాడు. నేనన్నాను, ఊరుకోరా పిచ్చోడా, అదేం తెలివి తక్కువది కాదు, ఏదో గొప్పతనం లేదే ఇంత పని చేస్తుందా అని నేనన్నాను. నేను అన్నది కరెక్టేనమ్మో, లేకపోతే ఆ పేదరాంబాబు నీకు ఇవన్నీ ఎక్కడ తెచ్చిపెట్టగలడు? అమ్మా అతను అదే ఇంతకీ అతను ఏమనాలి జానకమ్మ తల్లి? భర్త అనడానికి కుదరదు, ఎందుకంటే అతను నీ మెడలో తాడి కట్టలేదు కనుక. పోనీ నేను అతని భార్య అందామా, అది కుదరదు. ఏమనాలబ్బా? ఏమిటో ఏమనాలు యథోపరికి తోచావడం లేదు. పాఠాలంటే చెప్తాను గాని భాష గురించి అంతగా తెలియదమ్మా. పోనీ ఏమనాలో నువ్వు? అదేమిటమ్మా, అదేమిటి ఎడుతున్నావా? సైలెన్స్ సైలెన్స్ సైలెన్స్. నువ్వేదో ఆనందంగా సుఖంగా ఉన్నావేమో చూసి పెడదామని నేను వస్తే ఏడుస్తావేమిటమ్మా? సైలెన్స్ సైలెన్స్. అమ్మా ఏడవకూడదు. మాస్టారు, నేను తప్పు చేశాను మాస్టారు, తప్పు చేశాను. చచ్చా ఏడవకమ్మా, చేసిన తర్వాత తప్పని తెలిస్తే ప్రయోజనం లేదమ్మా. చూడమ్మా, నీకు గుర్తుందో లేదో, నీ చిన్నప్పుడు చదువుకునేటప్పుడు వేమన శతకంలో ఓ పద్యం, కులములోన ఒక్క గుణవంతుడుండిన కులము వెలయు వాని గుణము చేత. ఆ పద్యం నువ్వు తప్పు చదివితే నిన్ను నేను బెత్తంతో కొట్టాను. మరుసటి రోజు కరెక్ట్గా అప్పచెప్పావు. కానీ నీవు ఇప్పుడు పెద్దదానివి, బెత్తంతో మందలించవలసిన వయసు కాదు నీది. సరిదిద్దడానికి వీలున్న తప్పు కాదు నువ్వు చేసింది. అది పద్యం, ఇంకోసారి చదివితే వస్తుంది. కానీ ఇది జీవితం. ఇంకో జన్మ ఎత్తితే గాని చేసిన పొరపాటు సరిదిద్దబడదమ్మా. ఈ జన్మకింతే. సైలెన్స్ సైలెన్స్. అమ్మా మాస్టారు బాగున్నారా మాస్టారు? ఎవరు? మురళీ బాబా? చాలా కాలం అయిందా నిన్ను చూసి. చాలా సంతోషం బాబు. నీలో బాగా మార్పు వచ్చేసిందే. నీకు గుర్తుందా, చిన్నప్పుడు నువ్వు చదువుకునేటప్పుడు నేను ఇచ్చిన పాఠాలు నువ్వు గడగడ అప్పచెప్పేస్తుంటే మా మురళీబాబు చాలా తెలివిగలవాడు, బాగా చదివేసి పెద్ద పెద్ద ఉద్యోగాలు సంపాదించేసి కలెక్టర్ ఉద్యోగాలు అవి చేసేసి మా ఊరికి పెద్ద పేరు తీసుకొస్తాడని నేను అందరికీ చెప్తుండేవాడిని. కానీ బాబు, మన ఊరి పేరు, పరువు, ప్రతిష్ట ఇలా బజారు పాలు చేస్తావని అనుకోలేదయ్యా. మాస్టారు అర్థమైంది మాస్టారు, మీరేమంటున్నారో అర్థమైంది. చూడండి, మేమేదో కాని పని చేశామనో చేయకూడని పని చేశామనో మీరందరూ అనుకోవటంలో తప్పు లేదు. కానీ ఒక్క విషయం ఆలోచించండి, ఆమెకు తన భర్తతో సుఖం లేదు. ఆమె లేకుండా నేను బ్రతకలేను. అందుకే అర్థం లేని ఈ కట్టుబాట్లను కాదనుకొని మేమిద్దరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చి ఈ పని చేశాం. మేము చేసిన దాంట్లో తప్పే ఉంది. ఏమిటి ఏమిటి బాబు, నువ్వు చేసిన దాంట్లో తప్పేమీ లేదంటావా? ఆ సంగతి ఆ పిచ్చి పిల్లలు చెప్పవా బాబు? చూడు, ఏదో తప్పు చేశానని ఏడుస్తుంది పాపం. చూడు నాయనా, ఒక ఆడ మగ కలిసి కాపురం చేయడానికి రూపం, డబ్బు ముఖ్యం కాదయ్యా. అవే ముఖ్యం అయితే ఈ పవిత్ర భారతదేశంలో ఇన్ని సంసారాలు చల్లగా ఉండవు, ఉండబోవు. భర్తలో ఏదో లోపం చూశానని భార్య భర్తను వదిలేసి, భార్యలో ఏదో లోపం చూశానని భర్త భార్యను వదిలేస్తే మన సాంప్రదాయాలకి ఆచారాలకి అర్థం లేదు, మనకు బ్రతుకు లేదు నాయన. బాబు, అన్నేళ్లు లంకలో ఉండి నా భర్త వస్తాడు, నన్ను రక్షిస్తాడని ఆశగా ఎదురు చూస్తూ జీవించింది కాబట్టే ఇన్ని వేల సంవత్సరాలైనా సీతాదేవిని ఇంకా దేవతగానే కొలుస్తున్నాం. భర్త కుష్ఠరోగైనా నెత్తి మీద పెట్టుకుని అష్టకష్టాలు పడింది కాబట్టి సుమతిని మహాపతివ్రత అన్నాం. బహుశా వాళ్ళు నీ అంత తెలివిగలవాళ్ళు కాకపోవచ్చు. చివరికి ఖచ్చితంగా నేను చెప్పేది ఏమిటంటే, ముమ్మాటికి నువ్వు చేసింది తప్పు తప్పు తప్పు. మాస్టారు, ముసలివాడిని, నేను ఏదైనా పొరపాటు మాట్లాడుంటే మన్నించు.
వస్తానమ్మా. మాస్టారు, నేను మీ కూడా వచ్చేస్తాను. నన్ను మీతో పాటు తీసుకెళ్ళండి మాస్టారు, తీసుకెళ్ళండి. మాస్టారు. ఏమిటమ్మా, ఏమిటి పిచ్చి తల్లి? వస్తావా? ఎక్కడికి వస్తావు? ఎవరి దగ్గరికి వస్తావమ్మా? నా కూతురు చచ్చిపోయిందని తర్పణం వదిలేసిన మీ నాన్న ఇంటికి వస్తావా? తప్పు చేసిన నిన్ను మళ్ళీ ఎప్పుడూ ఆ ఊళ్ళో అడుగు పెట్టకూడదని వెలేసిన ఆ ఊరికి వస్తావా? పోనీ రాంబాబు ఇంటికి తీసుకెళ్దామంటే నిన్న రాత్రి నీ చెల్లెలతో అతనికి పెళ్లి జరిగిపోయింది. అంతేనమ్మా, అంతే. ఒకసారి గడప దాటిన ఏ ఆడదాని బ్రతుకైనా జీవితాంతో సైలెన్సేనమ్మా, సైలెన్సే, సైలెన్సే. అయ్యో, ముందు బావా. ఈ గదిలో ఒక్కగానే ఉంది, ఒక ఫ్యాన్ కొనుక్కోవచ్చుగా. అమ్మగారు కృష్ణాలు పోస్తున్న అంటించుకుంటున్నారు. అయిన వాళ్ళందరినీ కాదనుకొని నాతో వచ్చింది చచ్చిపోవటానికి. ఆ జానకి కాదు, కానీ గడప దాటినాడే నేను చచ్చిన దాంతో సమానమని తెలుసుకోలేకపోయాను. అసలు అసలు తప్పంతా నాది చిన్నబాబు. జరిగింది తప్పే అయితే అందులో ఇద్దరికీ సమానమైన బాధ్యత ఉంది. నాతో రమ్మనమని అడగటం నా తప్పైతే రావటం నీ తప్పు. నా కూడా రావటానికి నీకున్న ధైర్యం నాతో జీవితం పంచుకోవటానికి లేకపోయింది. జానకి, ఇప్పుడు నువ్వు చచ్చిపోతే నిన్ను లేవ తీసుకొచ్చానన్న చెడ్డ పేరుతో పాటు నీ చావుకు కారణమయ్యానన్న అపకీర్తి కూడా నాకు వచ్చేది. ఇప్పుడు నీ మనసు నాకు పూర్తిగా అర్థమైంది. నువ్వు నాతో కలిసి జీవించలేవు. అందుకే నువ్వు తిరిగి మనూరెళ్ళిపో. ఎక్కడికి వెళ్ళను, ఎవరింటికి వెళ్ళను. ఎవరింటికి వెళ్ళక్కర్లే జానకి. ఊరు బయట ఉన్న తోటలో నాకు చిన్న ఇల్లు ఉంది. అందులో నువ్వు సుఖంగా ఉండటానికి అన్ని ఏర్పాట్లు చేస్తాను. నీ వాళ్ళెవరో నీతో మాట్లాడకపోయినా కనీసం కళ్ళెదురుగా అయినా కనిపిస్తారు. అయితే ప్రొద్దుటే ప్రయాణానికి సిద్ధంగా ఉండు. ఈ రాత్రికి అన్ని ఏర్పాట్లు చేస్తాను. నేను వెళ్తున్నా చిన్నబాబు, నేను వెళ్తున్నా చిన్నబాబు. చిన్నబాబు, చిన్నబాబు.
అది వస్తుంది దాని మొహం చూస్తే ఆ పాపాలన్నీ మనకి అంటుకుంటాయి. అది చూడకండి, ఇది తినండి. ఆవిడ గారు వచ్చిందట, తెలిసిందా? ఎవరావిడే? పెద్ద తెలియనట్టు అడుగుతావే, అదే ఆ జ్యేష్ఠాలమ్మ. మళ్ళీ తగలడిందటగా. చేస్తాలమ్మా, ఆ పేరు ఇప్పుడు వినలేదే. ఇదిగో, ఇలాంటి సమాధానాలు చెప్తే నాకు ఒళ్ళు మండుకొస్తుంది. చిచి, మళ్ళీ ఊరు రావడానికి మనసు ఎలా ఒప్పిందో. అంత సిగ్గుమాలను పనిచేసిన తర్వాత కూడా. రామ ఏంటో రామ కృష్ణ కృష్ణ, అసలు విషయం ఏంటి చెప్పు. అట్నుంచటే పోతుంది అనుకున్నాను. ఆవిడ గారి గురించి ఇక్కడ ఎవరు బెంగ పెట్టుకున్నారని వచ్చింది మళ్ళీ. ఆవిడ గారు ఈవిడ గారు ఏమిటో గోళ, అసలు సంగతి సూటికి చెప్పు. ఎందుకు రాద్దాంతం? అవును, ఇంతకు ఎవరావిడ? ఇంకెవరు, ఆవిడే ఆ జానకమ్మ గారు. ఒకప్పటి మా అక్కయ్య గారు. ఊరవతల తోటలో ఉందట. నువ్వు చూడలేదా? లేదు. అయినా ఆవిడ విషయం మనకెందుకు? వస్తే ఎవడకు కావాలి, రాకపోతే ఎవడకు కావాలి. అవునులే. ఇదిగో, నువ్వు గాని ఆ చుట్టుపక్కలకి వెళ్ళినట్టు తెలిసిందో నేను ఊరేసుకొని చచ్చిపోతాను, గుర్తుంచుకో. నీకేమైనా పిచ్చి పట్టిందా? నేను ఎందుకు వెళ్తాను? అయినా ఒకసారి మనల్ని కాదని వెళ్ళిపోయిన మనిషి గురించి మాట్లాడడం అవసరం. ఏదో ఆపుకోలేక అన్నానులే బావా. అవును, అసలు నువ్వేం తినలేదేంటి? ఉండు, నేను తినిపిస్తాను. ఉప్పు కారం లేకుండా ఈ చప్పుడు తిండి ఎలా తింటున్నారో నాకు అర్థం కావట్లేదమ్మా. ఒక్క పూట ఉప్పు తక్కువైతే మా మామ నా మొఖం మీద ఉమ్మేస్తాడు. ఈ బ్రతుక్కి రుచులెందుకు రావులమ్మా? తీపైనా చేదైనా పులుపైనా కారమైనా అన్నీ ఒకటే. అందుకే ఈ చప్పుడు తిండి. అంతేలే అమ్మా, అంతే. ఎన్ని జన్మలెత్తినా ఆడదానిగా మాత్రం పుట్టకూడదమ్మా. ఒక చిన్న తప్పు చేసినా జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. లేకపోతే బిడ్డను కని కూడా చూసుకునే అదృష్టం లేకుండా పోయింది మీకు. రావులమ్మా. అవునమ్మా, మరి ఈ మధ్య మీ పాపను బళ్ళే వేశారు. ఎంత ముద్దుగా ఉందనుకున్నారు? బొద్దుగా అందంగా ఉంది. దేనికైనా అదృష్టం ఉండాలమ్మా. ఏమిటి, నా మీనా అప్పుడే పడికెళ్తుందా? అవునమ్మా. అదిగో, అలా చూస్తావేంటి? అడ్డు తప్పుకో. తప్పుకో అంటే అలా చూస్తావేంటి? ఎవరు నువ్వు? నేను అంటే చెప్పు. నేను మీ అమ్మనమ్మా. మా అమ్మ ఇంటి దగ్గరే ఉందిగా, అమ్మనంటావేంటి? అదేనమ్మా, నేను మీ పెద్దమ్మని. ఓహో, అలాగా. పాపా, నువ్వు చాలా మంచిదానివి. నాతో ఇంటికి వస్తావా? నేను నీకు చాక్లెట్లు బిస్కెట్లు అన్నీ పెడతాను. నీ రాను. ఆలస్యంగా ఇంటికి వెళ్తే అమ్మ తిడుతుంది. నా మంచి పాప కదూ, మీ అమ్మ నిన్నేమనదు. నా మంచి పెద్దమ్మ కదూ. నేనా? జానకి నువ్వా? మాస్టారు, నేను ఇలా రావడం తప్పని నాకు తెలుసు. కానీ కన్న తల్లిగా మనసు చంపుకోలేకొచ్చాను. కాసేపు పాపనింటికి తీసుకెళ్తాను. కాదనకండి మాస్టారు. నీ బిడ్డను ముద్దాడడానికి ఇంకొకరు చేతులెత్తి నమస్కరించి ప్రాధేయపడవలసి వచ్చింది. ఏం చేస్తాం? తీసుకెళ్ళి వెళ్ళమ్మా, వెళ్ళు. వెళ్ళనా తాతయ్య? వెళ్ళమ్మా, వెళ్ళు. నాకు బిస్కెట్లు పెడతావా? తప్పకుండా పెడతాను. వస్తాను మాస్టారు. వెళ్ళు. అమ్మా, ఇదేనా మీ ఇల్లు? అవునమ్మా. బాగుందా? చాలా బాగుంది. ఏం చదువుతున్నావమ్మా? 1వ తరగతి. నీకు ఆలు అన్నీ వచ్చా? ఓ, నాకు ఆలు ఈలు అన్నీ వచ్చు. అది సరే, నాకు బిస్కెట్లు పెడతానన్నావు, పెట్టవా? ఎందుకు పెట్టను, అన్నీ పెడతాను. నీకేమేమి ఇష్టం? నాకు అన్నీ ఇష్టమే. సరే. అవును,
మా అమ్మ నాన్నని ఎప్పుడైనా చూసావా? చూశానమ్మా, ఎప్పుడో చూశాను. నిన్ను పెద్దమ్మ అనమన్నావు. పెద్దమ్మ అంటే ఏమిటి? నేను నీకు ఏమవుతాను? పెద్దమ్మంటే మీ అమ్మ కంటే పెద్దదాన్ని అని. నువ్వు నాకేమవుతావంటే అన్నీ అవుతావు తల్లి. నాకేం అర్థం కాలేదు. నాకు బిస్కెట్లు పెట్టు. తెస్తాను, ఉండు. ఇదిగోమ్మా, తిను. ఇవన్నీ ఇంటికి తీసుకెళ్ళనా? వద్దమ్మా, మీ అమ్మ తిడుతుంది. ఇక్కడే తిను. సరే పెద్దమ్మా, నువ్వు కూడా తిను. నాకొద్దమ్మా, నువ్వు తిను. మీనా, బళ్ళోంచి రావడానికి ఇంత ఆలస్యమైంది. ఎక్కడికి వెళ్ళావు? మరి బళ్ళో పిల్లలు ఆడుకుందా రమ్మంటే వెళ్ళానమ్మా. ఆడుకోవడానికి వెళ్ళినా ఇంటికి తొందరగానే వచ్చేయాలి, తెలిసిందా? సరేనమ్మా. పద, నీళ్లు పోసుకొని పోతుంది గాని. ఏమిటే వీధి గుమ్మల్లో అభిసారికలా నిలబడ్డావు? లోపలికెళ్ళు. అది కాదండి, మన అబ్బాయి ముద్దు కృష్ణ ఇంతవరకు రాలేదేమిటా అని చూస్తున్నాను. వాడెక్కడికి వెళ్తాడులేదే, నువ్వు లోపలికెళ్ళు. ఇప్పటికే చాలా మంది దిష్టి పెట్టేసి ఉంటారు. నువ్వు కాస్త దిష్టి తీసుకుని నాకు కూడా తీ. పదా. ఆగండి 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 అమ్మా, ఏం జరిగింది? ఎందుకు ఈ పసివాడిని గొడ్డును బాధినట్టు బాగుతున్నాడు? పెద్ద మగాళ్ళ కన్ను కొడుతున్నాడు. అన్ని తండ్రి బుద్ధులే. ఇది కత్తి బుద్ధి చెప్పు. ఎరా ముద్దు, వాళ్ళు చెప్పిందంతా నిజమా? స్నానం చేస్తుంటే తడికి సందులో చూసావా? ఆడాళ్ళ కన్ను కొట్టావా? అమ్మ నా కొడక, నువ్వు నిజంగా నా కొడుకువేరా? నా పరువు నిలబడతావరా నా కొడక్క? ఏమేవు ఒకసారి లేరా? సింహం గడుపున సింహమే పుడుతుంది, కృష్ణుడి గడుపున కృష్ణుడు పుడతాడు, కానీ రావుడు ఎందుకు పుడతాడు? మరీ అంత మురిసిపోకండి. జరిమానాల కింద మీరు సగం తగలేశారు, మిగతాది ఈడు తగలేస్తాడు. పదరా పదా. సర్వే జన ఎవరు లేరుగా, ఎందుకు అనవసరంగా? మీరెవరైనా మా మీనా చూసారా? చూసానే, ఊరిపేట తోటలో ఉంటుంది. ఆవిడ తీసుకెళ్ళింది. ఏనుగమ్మా ఏనుగు, మా ఊరొచ్చింది ఏనుగు. ఏనుగు తొందరగా పో. అయ్యయ్యో, ఏనుగు మెల్లగానే పోతుందమ్మా. అయితే నువ్వేనుగు కాదు, గుర్రం. తొందరగా పో. అలాగా. మీనా, ఇలా రా. ఎందుకు ఆ రోజు బండి నుంచి ఆలస్యంగా వస్తున్నావు? ఎన్నాళ్ళ నుంచి నాతో అబద్ధాలు చెప్తున్నావు? చెల్లాయ్, నేనే తీసుకొచ్చాను. నన్ను అలా పిలవకు. నీ చేత అలా పిలిపించుకోవడం కంటే చావడం మేలు. నువ్వు చేసిన సిగ్గుమాలిన పనికి మా పరువు పోయింది, మా మురళి ప్రాణం పోయింది. ఇంకా ఎవరిని సాధిద్దామని, ఎవరి బ్రతుకు నాశనం చేద్దామని ఈ ఊరొచ్చా. చెల్లాయ్, నార్మల్. నేను నా భర్తతో హాయిగా కాపురం చేసుకుంటుంటే చూడలేక ఏదో రకంగా నా సంసారంలో చిచ్చు పెట్టాలని వచ్చా, అవునా? 2 రోజులు ఈ బస్దాంతో నువ్వు స్నేహం చేసావో లేదో అప్పుడే అది అబద్ధాలు చెప్తుంది. కాదు, నువ్వు చెప్పిస్తున్నావు. ఏ, దీన్ని కూడా నీలా తయారు చేద్దామనా? తప్పు చేసిన వాళ్ళు ఏం చేసినా, ఏం మాట్లాడినా తప్పుగానే ఉంటుంది. కనీసం నిన్ను చెల్లాయిని పిలవడానికి కూడా నోచుకోలేదు అమ్మా నేను. జీవితంలో అన్నీ పోగొట్టుకొని అందరికీ దూరమై కుమిలిపోయి బ్రతుకుతున్నానమ్మా. నీ కాపురం చెడగొట్టేంత శక్తి నాలో ఉంటే నా బ్రతుకిలా తగలడదమ్మా. నా కన్న బిడ్డని కళ్ళారా చూసుకొని బ్రతుకుదామని వచ్చాను, అంతేగాని నువ్వేం చెప్పక్కర్లేదు. నువ్వే ఉద్దేశంతో ఈ ఊరొచ్చావో నాకు తెలుసు. ఎలాగైనా బావను కలుసుకొని బుట్టలో వేసుకుందావు, అంతేగా? చూడు, బావుతో నువ్వు మాట్లాడావని తెలిస్తే మరుక్షణం నువ్వు చూసేది నా శవాన్నే. మీరా, పుస్తకాలు తీసుకుని రా. చిన్నపిల్లలకి ఎవరి కడుపున పుట్టానన్నది తెలియదు, ఎవరి ప్రేమ పంచుకుంటున్నానన్నదే తెలుస్తుంది. వాళ్ళనే అమ్మ అని పిలుస్తారు, గుర్తుంచుకో. మీనా నా కూతురు.
ఏమే నిజం చెప్పు, ఎన్నిసార్లు వెళ్ళావు అక్కడికి? చాలా సార్లు వెళ్ళాను. ఎందుకెళ్ళావు? ఎందుకెళ్ళావే? కొడతావేంటి? పెద్దమ్మ పిలిస్తే వెళ్ళాను. ఏ తప్ప? పెద్దమ్మ ఎవతే నీకు పెద్దమ్మ? మళ్ళీ ఎప్పుడైనా దాని అలా పిలిచావంటే చంపుతాను. అసలు ఎందుకెళ్ళావు దాని ఇంటికి? పెద్దమ్మ పిలిస్తే వెళ్ళాను. మళ్ళీ పెద్దమ్మ ఒళ్ళు చీరేస్తాను. ఏ ఎందుకు వెళ్ళకూడదు? ఏం చేస్తా? బిస్కెట్ కొని పెడుతుంది. నేను వెళ్తాను. వెళ్తావా? 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 వెళ్తాను. నిన్ను ఉండు, నీ పని చెప్తాను. నీకు ఇలా బుద్ధి రాదే? ఏమైంది? చూడు బావా, ఇది దొంగతనంగా రోజు ఆ శనిగ్రహం ఇంటికి వెళ్తోంది. వెళ్ళొద్దంటే వెళ్ళలేదు, అందుకే వాత పెట్టాను. ఛీ! నువ్వు అసలు ఆడతానువేనా? పసిబిడ్డ తెలియ చేస్తే దానికి ఎంత పని చేస్తావా? అవునులే, నీకన్న బిడ్డ అయితేగా. బావా ఎంత మాట్లాడినావు బావా? జ్యోతి, జ్యోతి, ఏమిటి ఏమిటి పని? ఇది నాకు బాధగా లేదు బావా, కానీ నువ్వు ఇప్పుడు అన్నావే అది నా బిడ్డ కాదని. ఆ మాటే నాకు బాధగా ఉంది. ఇది నా కూతురు కాదా బావా? నువ్వు ఆ మాట అనే వరకు అసలు నాకు ఆ విషయమే తెలియలేదు. ఇన్ని రోజులు ఇది నా కన్న బిడ్డ అనుకుంటున్నాను. ఏ బావా, ఇది తప్పు చేస్తే శిక్షించే అధికారం నాకు లేదా? చెప్పు బావా, చెప్పు.